హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? పిల్లలకి అప్పుడే సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చాయి కదా. ఎక్కడికైనా ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్ళారా ఈ సమ్మర్లో? మేమైతే మొన్ననే అహోబిలం వెళ్ళొచ్చాం ఫ్యామిలీ అంతా కలిసి. సో అరౌండ్ 25 మెంబర్స్ అలా స్టార్ట్ అయ్యామన్నమాట. కార్స్లో ఎలాగో అందరం సరిపోము, సో ఒక చిన్న మినీ వ్యాన్ మాట్లాడుకున్నాం. మేము వీకెండ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ప్లాన్ ఏంటంటే సాటర్డే నైట్ అహోబిలంలోనే స్టే చేసి నెక్స్ట్ డే దర్శనం అయ్యాక రిటర్న్ స్టార్ట్ అవుదామని. సాటర్డే రోజు ఒకేసారి లంచ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. మధ్యాహ్నం 1:32 అలా స్టార్ట్ అయ్యి ఉంటాం. సో ఈవినింగ్ రీచ్ అయ్యేసరికి 5:30 అయిపోయిందనమాట. యాక్చువల్లీ ఇంత టైం ఏం పట్టదు, ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మధ్యలో కాఫీ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ అని అలా ఆపుకుంటూ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. అహోబిలం ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇక్కడ కింద ఒక టెంపుల్ ఉంటుంది, పైన కొండ మీద ఇంకొక టెంపుల్ ఉంటుంది, నరసింహస్వామి వారిదే. చూసారా ఈ నైట్ లైటింగ్లో టెంపుల్ వ్యూ ఎంత బాగుందో. మేమంతా రూమ్స్ చెక్ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అరౌండ్ 8:30 అలా అవుతుంది. టెంపుల్ క్లోజింగ్ టైం అనమాట ఆల్మోస్ట్. సో ఫాస్ట్గా వచ్చి దర్శనం చేసేసుకున్నాము. అబ్బా, ప్రసాదం అయితే అసలు ఎంత బాగుంటుందో. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే పెద్ద జనాలు కూడా ఎవరు లేరు, మాకే చాలా పెట్టేశారనమాట. ఈసారి అయితే కొంచెం కూడా దొరకలేదు. బట్ కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కొంచెం జనాలు ఎక్కువనే ఉన్నారు. మా ఇంటి దేవుడు నరసింహస్వామి. సో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి వస్తామన్నమాట. అండ్ మోస్ట్లీ మేలోనే వస్తాము, ఎందుకంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, అందరికీ కుదురుతుంది అన్నట్టు. ఇంకా అలా దర్శనం అయిపోయాక టెంపుల్ చుట్టూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అన్నీ దగ్గరే ఉంటాయండి, ఫుడ్ స్టాల్స్, మన రూమ్స్, సో అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. మెల్లగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఆ వెదర్కి వేడివేడి పునుగులు తింటుంటే సూపర్ ఉండే. మాకైతే కింద టెంపుల్లో 9:30 ఆ టైంకి పూజ ఉన్నింది. ప్లాన్ ఏంటంటే ఫస్ట్ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ పూజ టైంకి కిందికి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ అందరు రెడీ అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది. నేను అనిల్ పిల్లలు రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ మార్నింగ్ ఫస్ట్ పూజ చేసినప్పుడు గోమాత వచ్చి ప్రసాదం తిని వెళ్తుంది. ఎలాగో రెడీ అయిపోయాం, చూసేసి వద్దాం ఒకసారి అన్నట్టు టెంపుల్కి వచ్చాం. మాకు నైట్ గుళ్ళో పూజారి ఏం చెప్పారంటే మార్నింగ్ 6కి అంతా పూజ స్టార్ట్ అవుతుంది, ఆ టైంకి అంతా వచ్చేస్తే మంచిగా దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు 5:45కే వచ్చి కూర్చున్నాం. ఇక్కడ వచ్చి చూస్తే టెంపుల్ ఓపెన్ చేయలేదు. ఇంకా మాతో పాటు గోమాత కూడా బయట వెయిట్ చేస్తుంది. అండ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ మాకు మ్యూజియం అని కనిపించింది. సో ఏముందా అని అక్కడికి వెళ్ళి చూస్తున్నాము. ప్రశాంతంగా ఉంది నిజంగా ఎన్విరాన్మెంట్ అయితే. ఇంకా మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మాకు ఫోన్స్ వస్తున్నాయి అనమాట, రండి పైన కొండపైకి వెళ్దాం అన్నట్టు. ఇక్కడ కొండపైన టెంపుల్కి అయితే చాలా రూల్స్ ఉన్నాయండి. మన వెహికల్స్ అయితే అక్కడ అలో చేయరు, స్టాప్ చేసేస్తారు. మన దగ్గర ఆల్రెడీ కళ్యాణం టికెట్స్, ఏదైనా పూజ టికెట్స్ ఉంటే మన వెహికల్ ఒకటి లోపలికి అలో చేస్తారనమాట. లేదంటే ఇక్కడ నుంచి చూసారా, ఇది మొత్తం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. మనకు గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, సో ఆ బస్ వచ్చే వరకు వెయిట్ చేసైనా రావచ్చు. చాలామంది అయితే నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నారు. మాకు కూడా ఆ మినీ వ్యాన్ అలో చేయలేదు, కార్స్ మాత్రమే అలో చేశారు. సో ఒక 2-3 టైమ్స్ వచ్చి అందరినీ పికప్ చేసుకొని వెళ్ళారనమాట. సో ఎవరైనా అహోబిలం ప్లాన్ చేసుకుంటుంటే టైమింగ్స్ అయితే ఒకసారి ప్రాపర్గా చూసుకొని రండి. ఎందుకంటే కింద ఉన్న టెంపుల్ అయితే 6 o'clock ఓపెన్ చేస్తున్నారు. అండ్ కొండపైన టెంపుల్ కూడా 7 తర్వాతే ఓపెన్ ఉంటుందన్నమాట. షేర్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నట్టున్నాయండి, నేనైతే ఆ రోజు చూడలేదు. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట, కొంచెం నడవాలి పైకి. ఎవరైనా పెద్దవాళ్ళు అలా నడవలేకపోతే డోలీ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అలా ఉంటాయన్నమాట. యాక్చువల్లీ నైట్ టెంపుల్ క్లోజింగ్ టైంకి వెళ్ళాం కదా, ఎర్లీగా రెడీ అయ్యేదామన్నట్టు అందరం ఫాస్ట్గా రెడీ అయితే కింద టెంపుల్ మేము వెళ్ళిన టైంకి ఓపెన్ చేయలేదు, పైన కూడా వెయిటింగే. అయినా పర్లేదులేండి, ఇదే బెటరేమో కదా, హడావిడి లేకుండా పీస్ఫుల్గా మెల్లగా వెళ్ళొచ్చు, ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు. చాలామంది భక్తులు నైటే పైకి వచ్చేసి ఇక్కడే పడుకుండిపోయారండి. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్, లైక్ వాటర్ ఫెసిలిటీ అంతా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ స్నానాలు చేసేసి డైరెక్ట్ దర్శనంకి వచ్చేస్తారంట. సరే టైం ఉంది కదా, ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకున్నాం. అందరిని అరేంజ్ చేయడానికి ఎంత టైం పట్టింది చూడండి.
ఇక టెంపుల్ నుంచి ఇంకా పైన కొండ మీదకి ట్రెక్కింగ్ లా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్తో అలా వస్తే ఎప్పుడైనా ట్రై చేయండి. మాకు కుదరలేదు, కింద టెంపుల్లో పూజ ఉందని చెప్పాం కదా, సో ఆ టైం కల్లా రిటర్న్ వెళ్ళిపోవాలి. బట్ అనిల్ అయితే కొంచెం కవర్ చేశాను చూడండి ఇక్కడ రూట్ ఎలా ఉంటుందన్నట్టు. మనకు టెంపుల్ దగ్గర ఒక ఇంట్లో స్టిక్స్ కూడా ఇస్తున్నారనమాట, లైక్ ట్రెక్కింగ్ సపోర్ట్ కోసం. కనిపించే వరకు అయితే స్టెప్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం వాటర్ ఫాల్ అటు వెళ్ళాలంటే కొండల్లో వెళ్ళాలేమో, ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదులేండి. అలా కొంచెం దూరం వెళ్ళి పైనుంచి టెంపుల్ వ్యూ కవర్ చేసి అనిల్ రిటర్న్ వచ్చేసాడు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఒక గుహలో కొలువై ఉంటారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక కిందకి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూసారా స్టెప్స్ మీద దీపాలు ఒత్తులు వెలిగించుకుంటూ వెళ్ళారు. భక్తులు ఎవరైనా ముక్కొని ఉండొచ్చు, బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇలా చేయడం వల్ల పక్కన ఉన్న భక్తులకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని అనిపిస్తుంది. మనకు సిటీస్లో ఇంత ఫ్రెష్ ఎయిర్, ఇంత మంచి సన్లైట్ దొరకదేమో. ఎంజాయ్ చేస్తున్నా నేను. ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు ఎన్ని బటర్ఫ్లైస్ ఎదురుగా వచ్చాయో, మొత్తం ఆ వే అంతా బటర్ఫ్లైసే ఉన్నట్టు అనిపించింది. అమ్మో, ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ రావాలంటే కష్టమే. చూడు మా బుడ్డోళ్ళంతా పంచలు కట్టి ఎంత బాగా రెడీ అయ్యారో చూసారా. చాలా బాగా జరిగిందండి కళ్యాణం. మామూలుగా అయితే ఇక్కడ టెంపుల్లో ఫోన్స్ అస్సలు అలో చేయరు, బట్ కళ్యాణోత్సవం గర్భగుడిలో కాదు బయట జరిగింది కాబట్టి తీయగలిగామన్నమాట. అండ్ ఇంకొకటి, ఇక్కడ మాత్రం కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మనం డిస్ట్రాక్ట్ అయితే చాలు, మన చేతుల్లో ఉంటేవి లాక్కొని వెళ్ళిపోతాయి. ఏం కోఇన్సిడెన్సో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ కూడా కరెక్ట్ దర్శనం అయిపోయిన తర్వాత చిన్న వర్షం స్టార్ట్ అయింది. సేమ్ ఈ ఇయర్ కూడా మేము ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. సడన్గా ఇటు సైడ్ చూస్తే ఈ కోతులు చూడండి ఎంత బాగా ఫ్యామిలీ అంతా అవి అట్లే కూర్చొని నిద్రపోతున్నాయి. క్యూట్గా అనిపించింది. ఇది లోపల కాదు, టెంపుల్ బయట. బయట కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం. మామూలుగా అయితే ఇంకా ఫాస్ట్గా సర్దేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయి మధ్యలో ఎక్కడైనా వంట చేసుకొని తింటాం అనమాట. బట్ చూసారు కదా మబ్బులు గమ్మేసాయి మొత్తం, ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పి మేము ఉన్న రూమ్స్ దగ్గరే వంట చేసుకున్నాము. ఇంకా వర్షం తగ్గుతూనే స్టార్ట్ అయిపోయాం. రిటర్న్లో యాగంటి కూడా చూసుకొని వెళ్దామని అనుకున్నాము. ఈ వర్షానికి కవర్ చేయగలమో లేదో అనిపించింది, బట్ ఓన్లీ అహోబిలం వరకే. తర్వాత అయితే ఏం లేదు, బాగుండింది క్లైమేట్ అంతా. అలా రాజు రాణి గేమ్ ఆడుకుంటూ ఉన్నాం. మధ్యలో తెలియకుండానే నేను మా మోక్ష్ గాడు పడుకునేసాం. ఇలా అందరూ ఉన్నప్పుడు ఫన్నీగా గేమ్స్ ఆడుకుంటూ వెళ్తే అసలు జర్నీ చేసినట్టే అనిపించదు కదా. ఇప్పుడు స్నాక్స్ బ్రేక్. ఇంటి దగ్గర నుంచి చాలానే పట్టుకొచ్చుకున్నాం, బట్ ఇట్లా టీ కాఫీ బ్రేక్స్ అయితే మ్యాండేటరీ కదా ఏ ట్రిప్లో అయినా. మనం ఇంట్లో నుంచి ఎన్ని తెచ్చుకున్నా కూడా బయట ఫుడ్ అంటే అదో ఇంట్రెస్ట్. ఇది బన్గాన్పల్లి అంట. ఇక్కడ కనిపిస్తున్న ఫోర్ట్ దగ్గరే అరుంధతి మూవీ షూట్ చేశారంట. ఎంతవరకు నిజమో తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అక్కడ నుంచి 10-15 మినిట్స్లో యాగంటి రీచ్ అయిపోయాం. యాగంటి కూడా చాలా ఫేమస్ టెంపుల్ కదా. ఎవరైనా ఇట్లా టెంపుల్స్ విజిట్ చేస్తామని ప్లాన్ ఉంటే ఇవన్నీ దగ్గర దగ్గరే అండి. యాగంటి, మహానంది, నందవరం, అహోబిలం అన్నీ 1-2 డేస్లో కవర్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనకు కోనేరే కనిపిస్తుంది, బట్ అందులో వాటర్ అయితే అసలు ఏం బాగాలేవు. అయినా కొంతమంది స్విమ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. అండ్ మనకు పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ముందైతే శివుడి దర్శనంకి వెళ్ళిపోయాము.
కొంచెం ఇటు సైడ్ రాగానే చిన్న కోనేరు కనిపించింది. జస్ట్ అలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని వచ్చేస్తున్నాం. యాగంటిలో మెయిన్ ఫేమస్ వచ్చేసి నందీశ్వరుడు. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక నందీశ్వరుడు పెరుగుతూ ఉంటాడు. అప్పుడెప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే కూడా స్పేస్ ఉండేదంట. ఇప్పుడు చూడండి కొంచెం కూడా గ్యాప్ లేదు. కొన్ని విషయాలు నిజంగా సైన్స్కి అందవు కదా. అండ్ ఇందాక మనం సైడ్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నామే. ఇక్కడ రీసెంట్గా పుష్ప మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఇక్కడ చూడండి కొండ చూస్తే మీకు గుర్తొచ్చేస్తుంది. ఈ స్టెప్స్ కూడా అంత ఈజీ కాదు. చిన్నపిల్లలు అండ్ కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరు, కొంచెం కష్టమే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చాలా పవర్ఫుల్ అని చెప్తారు. మనం ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయంట. మా వాళ్ళైతే ఎవరు రాలేదు పైకి. నేను అనిల్ వచ్చి ఫాస్ట్గా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇలా గుట్టల్లో ఇంత బాగా టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారో కదా, ఈ కాలంలో అయితే కష్టమేమో. మా ఫేసెస్ చూడండి ఎట్లయిపోయినాయో. ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ లేసి దర్శనంకి అంతా వెళ్ళాం కదా, అండ్ కంటిన్యూస్ జర్నీ కూడా ఉండింది. నేనైతే నిద్రపోయి లేసి వచ్చా. అందరేమో ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు. మేము ఇద్దరమే లేట్ అని చెప్పి ఫాస్ట్గా వచ్చేస్తున్నాం. ఆర్కెట్ చూడు, మోక్షి బొమ్మ చూపి. అప్పటి వరకు ఆడుకుంటా ఫుల్ ఫన్ చేసుకుంటూ వచ్చాము. యాగంటి దర్శనం అయిపోయిన తర్వాత అందరం ఒక స్లీప్ వేసేసాం. ఇంటికి రీచ్ అయ్యే వరకు ఫైనలీ డన్ ఫర్ ద డే. హోప్ మా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Harika Stories.